దాతలు సహకరిస్తే ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిలుస్తాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. నేడు అద్దంకి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి మండలం బొమ్మనంపాడు, శంకరప్పాడు, ధర్మవరం ప్రభుత్వ పాఠశాలలో చెందిన 364 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసి అనంతరం గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువలను ప్రారంభించి రక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అనంతరం మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ సోలార్ పథకాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. పైపులు వేసావు, ఆ రోడ్ అంతా పాల కొట్టేశారు. అక్కడ వాళ్ళంతా కూడా చేస్తున్నారు. వాళ్ళు నేను పంపిస్తానని చెప్పాను. నువ్వు ఇప్పుడు కొమ్మాలపాటికి అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ రోడ్డు మెయిన్ రోడ్ లో నుంచి వెళ్తుంటే మొత్తం పగల కొట్టేశారు. ముసలి వాళ్ళంతా కింద తీయడానికి ఇబ్బంది పడతారు. మనం చేసాం మనం మొత్తం 34 లక్షలు సార్. ఒకసారి అమ్మాయిలు మీరు కూర్చోండి. మొత్తం అన్ని ఊర్లు అయిపోయినాయండి జలజీవన్ మిషన్. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు అదేవిధంగా లోకేష్ గారు ఒకేసారి 16,000 మంది టీచర్లు ప్రభుత్వ స్కూల్స్ లో ప్రకటించారు. ఇప్పుడు ఇంకా రెగ్యులర్ గా స్కూల్స్ లో ఖాళీ ఉంటే ఇమీడియట్ గా అక్కడ కూడా రెడీ చేయమని చెప్పారు. అట్లా అన్ని చేస్తున్నారు. నేను ఇందాక మన నెట్ క్యాప్ అని చెప్పింది మీకు అర్థమైందా? ఇంటి పైన సోలార్ పెట్టుకోమంటారు అందరినీ. మీకు కరెంట్ బిల్లులు ఇబ్బంది లేకుండా రాబోయే రోజుల్లో మనకి పగలపూట లైట్ తయారైంది. లైట్ వచ్చింది కదా, న్యాచురల్ గా లైట్ ఉంటుంది. లైట్ ద్వారా మన ఇంటి మీద కనుక సోలార్ తయారు పెట్టుకోవాలంటే 3 కిలోవాట్లు పెట్టుకోవాలంటే ఒక 2 లక్షలు 2,20,000 ఖర్చు అయింది అనుకో, మీకు రెగ్యులర్ గా యూనిట్లు పగలపూట కరెంట్ అంతా కలుచుకోవచ్చు. మళ్ళీ సాయంత్రం పూట కరెంట్ ప్రభుత్వం నుంచి తీసుకుంటారు. మీకు మళ్ళీ ఎక్కువ కరెంట్ మీకు యూనిట్లు వచ్చింది అనుకో, దానికి మళ్ళీ 2 రూపాయల కాడికి మీకు అకౌంట్ లో 2 రూపాయల కాడికి వేస్తారు. మన ఊళ్ళో అసలు పెట్టలేదు కదా సోలార్. అసలు ఏంటి మీద పెట్టారు? ఎన్ని ఇళ్ళు పెట్టారు? 2 ఇళ్ళు పెడితే అట్లా 100 మంది ఉండి మీకు పెట్టండి, దాంట్లో మీకు లాభం కనపడింది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏం చేసిందంటే ఒక 78,000 సబ్సిడీ ఇస్తాం. మనం 2 లక్షలు ఖర్చు పెడితే 78,000 అకౌంట్ మీ అకౌంట్ లో మళ్ళీ వచ్చి డబ్బులు పడిపోతాయి. ఇది బ్యాంక్ లోనో లేదా మన సొంతంగా పెట్టుకుంటే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు బ్యాంక్ లోన్ క్లియర్ అయిపోతే 25 సంవత్సరాలు పనిచేస్తుంది అన్నమాట. మన కరెంటుని మన ఇంటి మీద మనం తయారు చేసుకోవడం. ఇప్పుడు నేను చూశాను, మీరు చూసి ఉంటారో లేదో తెలియదు. నేను పాలొట్లు అని చెప్పి ఒక ఫారెస్ట్ లోకి వెళ్ళాను. అక్కడ 611 ఇళ్ళు ఉన్నాయి. 11 ఇళ్ళకి పైన సోలార్ పెట్టించి అక్కడ కరెంట్ లైన్ వేయాలి. దాంట్లో ఫారెస్ట్ లో ఒప్పుకోవట్లేదు. కరెంట్లో పాటు పైన బ్యాటరీ స్టోరేజ్ పెట్టి పైన సోలార్ పెట్టించాము. ఇప్పుడు అందరూ బ్రహ్మాండంగా కరెంట్ వచ్చింది. అందుకని మనం ఇప్పుడు వచ్చే అవకాశాన్ని దాదాపు 20 లక్షల కమిషన్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఇంకా మీరందరూ ముందుకెళ్ళాలి. ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేసినట్లయితే 2 యూనిట్లు మీరు ప్రొడ్యూస్ చేసినట్లు అవుతుంది. ఎంతటి చక్కటి మరి అవకాశాన్ని మాకు నెట్ క్యాప్ ఇచ్చిన. ఇది కాకుండా కొద్దిగా వైలెట్ కలర్ వచ్చినాయి కదా, అమ్మాయిలు బాగున్నాయి. చెప్పు 7th చెప్పు ఎక్కడున్నాడా? హైట్ ఉన్నారు కదా. ఓకే, మంత్రివర్యులు గారికి స్వాగతం. అడిగిన వెంటనే సార్ దాన్ని కూడా రెక్టిఫై చేస్తారు. విద్యార్థులందరూ కూడా మీ చక్కటి చిరునవ్వులతో వారికి మంచి ఆశీర్వాదకరంగా అందరూ మీ కరతల ధ్వనులతో చప్పట్లతో సార్ని అందరూ కూడా గివ్ ఎ బిగ్ క్లాప్. అక్కడే ఉంచేసి వాటర్ తాగడం తర్వాత మనం ప్రశాంతంగా చూసుకుందాం సార్ వెళ్ళిన తర్వాత. ఇది కావాలా, రెడ్ కావాలా? అన్ని బ్లాక్ చేస్తున్నాం. ఫిక్సీ పెట్టచ్చు కదా. మార్చి రేపటి సమాజ నిర్మాతలుగా
నా విద్యార్థి లోకానికి వారికి మార్గదర్శకత్వం సభలో ఆలోచన చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని తీసేసినటువంటి గ్రామ పెద్దలు, మహిళలు, పూజలు అందరినీ కూడా పేరుగా మా పాఠశాల తరఫున స్వాగతం. ఉండాలి మన స్కూల్లో 102 మందికి వాళ్ళ నెట్ క్యాప్ ద్వారా సైకిల్ ఇస్తా ఉన్నాం. దాదాపు ఇప్పటికి 8 నుంచి 9 వేల దాకా ఇచ్చాం. ఇంకా ఒక 2-3 వేల మందికి ఇంకా ఇవ్వాలి. ఏప్రిల్ చివరికల్లా అందరూ కూడా కంప్లీట్ చేస్తాం. ముందు ఇప్పుడు ఏం చేస్తామంటే 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ అని చెప్పి దానికోసం ముందు ఇమీడియట్ గా హై స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో హై స్కూల్స్ అన్ని కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం. మధ్యలో అసెంబ్లీ ఉండటం వల్ల కాస్త లేట్ అయిపోయింది. అందుకని ఈ 2-3 రోజుల్లో మొత్తం దాదాపు కంప్లీట్ చేసేస్తాం మొత్తం కూడా. తర్వాత ఏప్రిల్ దాకా ఉంది కాబట్టి మిగతా 8th క్లాసు ఎలిమెంటరీ స్కూల్స్, ఎన్ని స్కూల్స్ 6th నుంచి 7th 8th ఉండే వాళ్ళకి కూడా మిగతా వాళ్ళకి అందరం కూడా ఇస్తాం అనమాట. చాలా మంది సహకరించారు. నెట్ క్యాప్ లాగే సేల్ కంపెనీ వాళ్ళు అట్లానే చాలా మంది నేను అడగనలే కాదనకుండా ఇట్లా మంచి కార్యక్రమం చేస్తున్నాం అంటే అందరూ కూడా ఇచ్చారు. మొన్న మధ్య అయితే ఒంగోలు నుంచి ఎవరు వచ్చి ఒక 12 లక్షలు డీడీ ఇచ్చేది. దేనికంటే స్కూల్స్ లో వాటర్ ప్లాంట్ కావాలని అడుగుతున్నాం. అడుగుతుంటే వీళ్ళకి తెలిసి అమ్మటే వచ్చి వాళ్ళే నేను చేస్తున్న కార్యక్రమాలు చూసి మేము కూడా సహాయపడతామని చెప్పి మన భగీరథ వాళ్ళు వచ్చి 12 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు ఆ 12 లక్షలతో ఒక 8 స్కూల్స్ లో వాటర్ ప్లాంట్లు పెడతాం. ఇట్లా మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఎవరైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో వాళ్ళు కూడా వచ్చి ముందుకు వచ్చేస్తారు. ఇప్పుడు మేము డాక్టర్ గారు ఈవో గారు ఇచ్చినట్లే అన్ని స్కూల్స్ ప్రభుత్వమే చేయలేదు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా కొన్ని సహకారం అందిస్తే కనుక స్కూల్స్ ఇంకా బాగుంటాయి. స్కూల్స్ లో విద్యార్థులు పిల్లలందరూ కూడా బాగా చదివిస్తే కనుక రేపు ప్రయోజకులు అయి మళ్ళీ మన గ్రామాలకే వాళ్ళందరూ ఉపయోగపడతారు. వాళ్ళ తల్లిదండ్రులతో పాటు గ్రామానికి కూడా మంచి పేరు చేసుకుంటారు. అందుకని వాళ్ళ ప్రభుత్వం వల్ల మంచి యూనిఫామ్ ఇచ్చారు. 2 జతలు స్కూల్ కి మీకు మంచి బ్యాగులు, షూ, యూనిఫామ్, దాంతో పాటు బుక్స్, టైంకి బుక్స్ అన్ని కూడా మీకు అందిస్తున్నారు. అందించలేదా? అందిస్తున్నారు కదా. ఈ సంవత్సరం అన్ని బుక్స్ అన్ని వచ్చినాయండి. ప్రిన్సిపల్ గారు వచ్చినాయి కదా. పిల్లలకి అందరికి వచ్చినాయి. ఆ బుక్స్ అన్ని టైంకి వచ్చినాయా? మీకు బాగా చదువుతున్నారా? ఓకేనా? అంత బాగానే ఉన్నాయి కదా. పోనీ మీకు ఎక్కడ కూడా ఏ పార్టీ గుర్తులు కానీ ఏ పార్టీ రంగులు కానీ మీ బట్టల మీద కానీ మీ బ్యాగుల మీద లేవు. ఎందుకంటే పిల్లలకి ఎడ్యుకేషన్ చదువుకునేటప్పుడు ఏ పార్టీలు ఏంటి అనేది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.